హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ అఫిషియల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ అఫిషియల్ అండి. అలాగే చూస్తున్న వాళ్ళు మన ఛానల్కి ఒక్క లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్, ఓకేనా? లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ అయితే కొంచెం అలా ముందుకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఎగ్స్ అయితే ఉడకపెట్టేసి ఇచ్చాను అనమాట. ఉడకపెట్టేసిన తర్వాత మా ఆయన ఏదో స్పెషల్ చేస్తానని చెప్పారనమాట, వెరైటీగా. సో ఓకే అనేసి తనకి ఎగ్స్ అయితే ఉడకపెట్టేసి ఇచ్చాను. ఇక్కడ అలసందలు అండి, బయటకు వెళ్ళేప్పుడు తీసుకొచ్చామన్నమాట. నాకు చాలా ఇష్టం ఉడకపెట్టుకుని తినడం అంటే. అలా వర్క్ అయితే చేసుకుంటాను అనమాట. సో నేను ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ నా ఇన్నర్ ఫీలింగ్ అండ్ అనుభవిస్తున్నటువంటి బాధ మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను అనమాట. సో ఏంటంటే ఒక్కరు ఏదో అనుకుంటారనేసి నేను ఇన్ని రోజులు ఎందుకబ్బా ఇది యూట్యూబ్ ఆపేద్దాం, అసలు వద్దులే, ఇలా అనుకుంటున్నారు, బ్యాడ్గా అనుకుంటున్నారు అనేసి స్టాప్ చేసేసాను అనమాట. కొన్ని సంథింగ్ ప్రాబ్లమ్స్ వల్ల స్టాప్ చేశాను యూట్యూబ్ అనేది. బట్ స్టాప్ చేసినా, మనం స్టార్ట్ చేసినా, ఏం చేసినా అనుకునే వాళ్ళు ఎన్నో అనుకుంటున్నారండి. సో అందుకనేసి నేను ఏం చేయలేదు కదా, ఇప్పుడు స్టాప్ చేశాను కదా, సో అన్నీ వదిలేసాను కదా అన్నీ అనుకున్నాను నేనైతే. బట్ బయట వాళ్ళు మాత్రం ఏవేవో ఎన్నెన్నో అనుకుంటున్నారు అనమాట. సో ఎలాగైనా ప్రపంచం నా విషయమే కాదండి, సో ఎవరి విషయమైనా అంతే, నువ్వు ఎలా అయినా ఉండు, ఏదో ఒకటి. జనాలు ఎలా ఉన్నారంటే ఈ కాలంలో చాలా అంటే చాలా అండి. ఒక్కరు మంచిగా ముందుకెళ్తారు లేదా ఒకరు హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళని ఏదో ఒక మాటతో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ అలా జరుగుతుంది. సో అందుకు నేను ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను అనమాట. ఒకటి ఆలోచించాను, ఎలా ఉన్నా ఏదో ఒకటి సమాజం ఏదో ఒకటి మన చెడ్డ పేరు అనేది మనకి ఏదో ఒకటి గుర్తిస్తుంది. సో అలాంటప్పుడు నాకున్నటువంటి అంబిషన్, నాకున్నటువంటి గోల్ నేను ఎందుకు సక్సెస్ చేసుకోకూడదు, ఒకరు ఏదో అంటున్నారు అని నేను ఎందుకు స్టాప్ చేయాలి అని చాలా చాలా థింక్ చేసి మరీ స్టార్ట్ చేశాను అనమాట. ఎవరు ఏదైనా అనుకోండి. సో ఈరోజు ఏదో కష్టంలో ఉన్నారు, ఒకవేళ ఎవరైనా మనకు ఒక 10 రూపాయలు ఇచ్చి సరే ఉంచుకోండి మీరు కష్టంలో ఉన్నారని ఎవరైనా అంటారా? అనరు కదా. సో మన కష్టం మనకు తప్పదన్నమాట. ఎవరో ఏదో అనుకుంటున్నారనేసి మనకున్నటువంటి గోల్స్ అన్నీ మనం స్టాప్ చేసుకుని ఒకరి వల్ల మనం నష్టపోకూడదు అనేసి నేను మీతో ఇలా షేర్ చేసుకోవాలనేసి అయితే చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా అండి మనం చేసుకునే వర్క్, మనం ఉండే ఇంట్లో ఉన్నటువంటి విషయాలు, అన్ని విషయాలు అయితే మనం చెప్పుకోము కదా. సో ఏదో కొద్దిగా అలా మన గురించి మనం అలా ఏదో మనకు తోచిన విధంగా మనం ఏదో కొద్దిగా సంపాదించుకోవాలనే ఆలోచన అందరికీ ఉంటుందండి. ఎవరైనా కానీ చెడిపోవాలనే ఉద్దేశం అయితే ఎవరికి ఉండదు కదా. సో అలాగ ఆలోచించి నేనైతే ఇంకా స్టార్ట్ చేసేసాను అనమాట. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎక్కడికి వెళ్ళినా అనుకునే వాళ్ళు ఏదో ఒక విధంగా అయినా అనుకుంటూనే ఉంటారు. సో అనుకోండి, ఎంతవరకు అనుకుంటారో అనుకోండి అనేసి వాళ్ళ గురించి అస్సలు ఆలోచించకుండా ఇంకా నేనే స్టార్ట్ చేసేసాను అనమాట. మా ఆయనతో చెప్పాను. నాకు మా ఆయన ఒక్కసారి నువ్వు స్టాప్ చేయని చెప్తే నేను ఇంకా అసలు దాని జోలికి కూడా వెళ్ళాను అనమాట. అవసరమే లేదు. అలా కాదు కదా, నాకు మా ఆయన ఫుల్ సపోర్ట్ ఉన్నారు. సో అందుకనేసి నేను మరీ స్టార్ట్ చేసేసి నా వీడియోస్ నేను తీసుకోగలుగుతున్నాను అనమాట. సో ఎంతోమంది అండి, మనం ఏంటి ఆఫ్టర్ ఆల్ మనం ఒక మధ్యతరగతి వాళ్ళం, కానీ ఎంత పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, ఎంతమంది ఇలాంటి వాళ్ళైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ తీసుకుంటే చక్కగా సంపాదించుకుంటారనమాట. సో మనం సంపాదించుకోవాలంటే మనం జాబే చేయని అవసరం లేదండి. మనకు ఆలోచన, మనకు మంచి విధానం, మంచి థింక్ అనేది ఉంటే ఎక్కడైనా మనం సంపాదించుకోగలమనే నమ్మకం అయితే మనకు ఉంటుందన్నమాట. సో ఇది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో తప్పుగా ఏమైనా క్షమించండి, ఓకేనా? సో సారీ అండి, ఎమోషనల్గా ఏదేదో చెప్పేశాను. ఇక్కడ చూసారా, ఎగ్ అండ్ చికెన్ రెండు చేశారనమాట. ఇది పొడి అండి, ఓన్లీ మనకు అన్ని ఇందులో మిక్స్ అయితే ఉంటాయన్నమాట. సో బయట తెచ్చుకున్నాము, అది ఓన్లీ మనం వాటర్లో కలిపేసుకొని అలా ఎగ్స్ కానీ చికెన్ కబాబ్ కానీ మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఎగ్ వేసిన తర్వాత కబాబ్ అయితే వేసారనమాట. సో చాలా చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఎక్కడికైనా బయటకు వెళ్ళాకైతే ఖచ్చితంగా తీసుకొచ్చి ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మా బాబు పని మా బాబు కానిస్తున్నారనమాట. సో తన మొబైల్ ఉంటే చాలు, ఏదే అవసరం ఉంటుంది తనకి, ఇంకా తను చూసుకుంటున్నారు. మేమైతే ఇంకా కిచెన్లో ఇలా ఇవి అంటే మా ఆయన చేస్తున్నారనమాట. సో నేను వీడియో తీసుకుంటా కొద్దిగా హెల్ప్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇదండి ఈరోజు చాలా సింపుల్గా ఈ వీడియో అయితే తీసాను అనమాట. సో నా ఇన్నర్ ఫీలింగ్, నా బాధ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుని ఈ వీడియో అయితే తీసాను అనమాట. సో సారీ అండి, ప్లీజ్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.